ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 21 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. వ్యాఖ్యానాంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా మొదటి భాగం. వ్యాఖ్యానం: అహాబు ఎదుటికి వెళ్ళి వర్షమే ఉండదని ప్రకటించడం మామూలు విషయమా? అయినా సరే వర్షింపకూడదని ఏలియా ప్రార్థించాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీ హృదయము లోయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశములో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు ప్రకటిస్తున్నాయి. దేవుని తీర్పు కంటే దేవుడు చెప్పిన మాట చేయకుండటం ఎంతో భయంకరమైన విషయం. కనుక ఏలియా దేవుని మనస్సు నెరిగి ఆయన తన వాక్యాన్ని నెరవేర్చాలని ప్రార్థించాడు. నిర్భయంగా దేవుని తీర్పును అహాబు ఎదుట ప్రకటించాడు. అప్పుడు దేవుడు ఏలియాను 91వ కీర్తన 1వ వచనం అనుభవించడానికి ఏకాంత స్థలానికి పంపించాడు. అది దేవుని కృప. ఏలియాకు సంబంధించిన ఈ వృత్తాంతమంతా దేవుడిచ్చిన 2 ఆజ్ఞల చుట్టూ పరిభ్రమిస్తోంది. 1, వెళ్ళి దాగియుండము 3వ వచనంలో. ఇది ఏలియా జీవితం, సేవలోని వ్యక్తిగత పార్శ్వం. లోపలికి వెళ్ళుట యోహాను సువార్త 10:9 చూడండి. ప్రార్థన పరిచర్య అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. అలాగే 2వది వెళ్ళు కనిపించు. ఇది అతని బహిరంగ జీవితం. బయటికి వెళ్ళుట యోహాను సువార్త 10:9, వాక్యం ప్రకటించుట అలాగే అపొస్తలుల కార్యములు 6:4. దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గరకు ఎందుకు పంపించాడు? మొదటిది, ఏదైనా ప్రత్యేక సేవ జరిగినప్పుడు దాని మూలంగా ఎదురయ్యే పరిణామాల నుండి తనను తాను రక్షించుకోవడానికి. 2వది, ముందున్న సేవకు సిద్ధపరచడానికి. అక్కడ అతడు దేవునిపై ఇంకా ఆధారపడటం నేర్చుకోనున్నాడు. ఆయనపై పూర్ణ నమ్మకం ఉంచి సహనం, నమ్రత నేర్చుకోబోతున్నాడు. ఈ విషయాలన్నీ మనం కూడా అభ్యసించాలి. 3వది, ఆధ్యాత్మిక భ్రష్టత్వం పెచ్చరిల్లినప్పుడు దేవుడు తన ప్రవక్తలను ఉపయోగించుకుంటూ ఉంటాడు. 74వ కీర్తన 9-7 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 30:20 వచనం చూడండి. ఆ విధంగా దేవుడే ఏలియాను దాచి ఉంచాడు. నీ ప్రజల మీద వారు కపటోపాయం పన్నుతున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. కీర్తనలు 83:3 వచనం చూడండి. సశేషం తరువాయి భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.